పవన్ మౌనం చంద్రబాబుకు వరంగా మారిందా? రాను రాను పవన్ సైలెంట్ అవుతున్నారా? ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు బాధ్యత ఎవరిది? కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. అధికార ఎమ్మెల్యేలు ఏం చేసినా అడిగేవారు లేరా? ప్రభుత్వంలో పవన్కు ప్రాధాన్యత తగ్గుతోందా? రోజు రోజుకు లోకేష్ పట్టు పెంచుకుంటున్నారా? జనసేనాని త్యాగరాజులా మిగిలిపోయారా? ఇంతకు పవన్ ఫ్యూచర్ ఏంటి? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయింది. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో సీఎం సహా 21 మంది టీడీపీకి చెందినవారు కాగా 3 జనసేన, 1 బీజేపీకి చెందినవారు. మరి ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఎన్డీఏ హయాంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అన్న విషయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి సంగతి అలా ఉంచితే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో లేటైతే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత రావడం ఖాయం. ఇప్పటికే సూపర్ 6 హామీలకు సంబంధించి ఏడాది గడిచినా ఇంకా కొన్ని అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన నినాదం 6 గ్యారంటీలు. తాము అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తామని చెప్పారు. అయితే వాటిలో ఇంకా కీలకమైనవి పట్టాలెక్కలేదు. దీపం 2.0 పథకం ద్వారా ప్రతి ఏటా మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే గత ఏడాది 1 సిలిండర్, ఈ ఏడాది ఇప్పటి వరకు 1 సిలిండర్ మాత్రమే ఉచితంగా అందజేశారు. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాది ఈ పథకం అమలు చేయలేదు. అయితే ఈ ఏడాది నుంచి ఇస్తామని 2025-26 బడ్జెట్లో ప్రతిపాదించింది ప్రభుత్వం. అయితే 15,000 బదులు 13,000 అందిస్తామని, మిగిలిన 2,000ను విద్యా వ్యవస్థ అభివృద్ధి నిధి కింద తీసుకుంటామని చెబుతోంది. ఇక ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి కింద సాయం చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుకు ఏటా 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు. గతేడాది ఇవ్వకపోయినా 2025 బడ్జెట్లో 6,300 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు ఈ పథకం అమలు కాలేదు. ఇక యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. లేని పక్షంలో నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు. అయితే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆ మేరకు దిగ్గజ ఐటీ, పారిశ్రామిక సంస్థల రాష్ట్రానికి రానున్నాయని చెబుతున్నారు. ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తామన్నారు. ఈ హామీ గురించి కూడా ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఎప్పటికప్పుడు చెబుతున్నారు. కానీ ఎప్పటి నుంచి అనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. సూపర్ 6 హామీలో నగదు బదిలీతో ముడిపడిన పథకాలు 5 ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ పథకాన్ని మినహాయిస్తే తల్లికి వందనం, మహిళలకు ప్రతి నెలా భృతి, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు ఏటా ఆర్థిక సాయం, ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, ఇవన్నీ నగదు బదిలీతో ముడిపడిన పథకాలే. పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో తనదే బాధ్యత అని, జగన్ను ఓడించాలని చెప్పడంతో ప్రజలంతా కూటమికి పట్టం కట్టారు. అయితే ఇంతవరకు హామీల అమలుపై పవన్ నోరు మెదపలేదు. జనసేన అధినేతగా, విపక్ష నేతగా ఉన్నప్పటి దూకుడు పవన్ కళ్యాణ్ నుంచి జనాలు కోరుకుంటున్నారు. అఫ్కోర్స్ ప్రభుత్వంలో ఉండటం వల్ల, ఉప ముఖ్యమంత్రి లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండటం వల్ల పవన్ ఏడాది కాలంగా సంయమనంతో, సహనంతో ఉంటున్నారు అని అనుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో ఉంటూ కూడా డైనమిక్గా వ్యవహరించాలన్నదే అంతా అంటున్న మాట. ఏపీలో ఏడాది కూటమి పాలన ముగిసింది. పవన్ ముద్ర అయితే గట్టిగా పడలేదని ఆయనను మనసారా అభిమానించిన వారు అంటున్న మాటగా ఉంది. పవన్ ప్రభుత్వంలో ఉంటే ఆ లెక్కే వేరు, ఆ కిక్కే వేరు అనుకున్న వారికి ఇంకా కిక్కు ఎక్కలేదని అంటున్నారు. ఏడాది పాలనలో చాలా చోట్ల ఇంకా వైసీపీ కాలం నాటి అవశేషాలే కనిపిస్తున్నాయని అంటున్నారు. మళ్లీ చీప్ లిక్కర్ గ్రామాలను కబళిస్తోంది. అంతేకాదు
దందాలు, అవినీతి, అక్రమాలు అదే తీరున సాగుతున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం గట్టిగా నిలబడితే బాగుంటుందని సూచిస్తున్నారు. అంతదాకా ఎందుకు? పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఇసుక దందా సాగుతుందని టీడీపీ నాయకుడు ఏసీఎస్ఎన్ వర్మ బాహాటంగానే కామెంట్ చేశారు. మరి ఇంతలా జరుగుతున్న పవన్ మునుపటి మాదిరిగా ఫైర్ చూపించడం లేదన్నదే చాలా చోట్ల అసంతృప్తిగా ఉంది. అంతేకాదు, విధానపరమైన అంశాలలో పవన్ మార్కు ఉండాలని కోరుకుంటున్న వారు ఉన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పేరుకు కూటమి ప్రభుత్వమే కాని టీడీపీ మార్కుతో, ఆ ముద్రతోనే ఏపీలో ఏడాది పాలన సాగిందని అంతా విశ్లేషిస్తున్నారు. పవన్ విషయమే తీసుకుంటే పల్లె పండుగ అన్నది ఒక వినూత్న కార్యక్రమంగా చేయించారు. అంతవరకు బాగానే ఉన్నా ఆయన ఏపీలో అభివృద్ధి విషయంలో తన మార్కు ఆలోచనను మరింతగా చూపించాల్సి ఉందని అంటున్నారు. అదేవిధంగా దందాలు చేసేవారికి కఠిన హెచ్చరికలు పంపించాల్సి ఉందని అంటున్నారు. ఇక పవన్ చాలా తక్కువగానే మీడియా ముందుకు కాని జనంలోకి రావడం కాని చేస్తున్నారు అన్నది ఏడాది కూటమి పాలనలో ఒక రిపోర్టుగా ఉంది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబును చూసినా, మంత్రి నారా లోకేష్ని చూసినా వారు పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు, జనంలో ఉంటున్నారు. లోకేష్ అయితే ప్రజా దర్బారని నిర్వహిస్తూ అందరికీ చేరువ అవుతున్నారు. దీంతో ప్రభుత్వంలో లోకేష్కు హైప్ పెరుగుతుందని అంటున్నారు. పవన్ త్యాగరాజుగా మిగిలిపోయారా అన్న చర్చ సైతం కొందరు లేవదీస్తున్నారు. పవన్ కి ఉన్న గ్లామర్ దృష్ట్యా ఆయన జిల్లా పర్యటనలు చేస్తూ రచ్చబండ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలతో మమేకమైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, దందాలు లేకుండా ఎక్కడికక్కడ కూటమి నేతలను కట్టడి చేస్తే ప్రభుత్వానికి, పవన్ కి మంచి పేరు వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు హనీమూన్ పీరియడ్ కాబట్టి పవన్ సైలెంట్గా ఉన్నారని, ఏడాది ముగిసింది కాబట్టి ఇకపై పవన్ గర్జించడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి పవన్ అడుగులు ఎలా ఉంటాయో అన్నది.